హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బందర్ రుచులు. ఈరోజు చేయబోయే రెసిపీ పుట్నాల పిండితో కరకరలాడే కారపూస చేస్తున్నానండి. చూడడానికి ఎంత బాగుంటుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చాలా గుల్లగా ఉంటుంది. నేను పుట్నాల పప్పు వాడడం వలన దీనికోసం ముందుగా 1 కేజీ పొడి బియ్యం పిండి తీసుకున్నాను. ఈ పొడి బియ్యం పిండికి ఒక డబ్బా పుట్నాల పప్పు తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు నేను మెత్తగా మిక్సీ పెడుతున్నాను. ఇప్పుడు పిండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ పిండిని ఒకసారి నేను జల్లెడ పట్టుకుంటున్నాను. ఏమన్నా మనకి కొంచెం బరగ్గా ఉన్నా కానీ అవి కూడా లేకుండా ఉండడానికి ఒకసారి మొత్తం జల్లించేసుకుంటున్నాను. పిండి సాఫ్ట్గా ఉంటేనే మనకి జంతికలు బాగుంటాయండి. చూసారా కొంచెం ఇప్పుడు మరొక వచ్చింది కదా, దీన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను. దీనిలోకి సరిపడా సాల్ట్ తీసుకున్నాను. దీనికి సరిపడా కారం తీసుకుంటున్నానండి. నేను 3 స్పూన్స్ తీసుకున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం యాడ్ చేసుకున్నా బాగుంటుంది. కేజీ పిండికి మాత్రం సరిపోతుంది. ఇప్పుడు దీనిలోనే 2 టేబుల్ స్పూన్ల వాము కొంచెం క్రష్ చేసి తీసుకుంటున్నాను. దీనిలోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. తెల్ల నువ్వులు వేస్తే రుచి బాగుంటుంది. మనకి పిల్లలకి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మొత్తం అంతా ఈవెన్గా కలిపేసుకోవాలి. పిండి అంతా దగ్గర అయ్యే వరకు మొత్తం అంతా కలిపేసుకున్నాను. మొత్తం ఉప్పు కారం అంతా కలిసేలాగా దీనిలోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయటానికని కొంచెం అలా గుంటలా చేశాను. ఇప్పుడు దీన్ని మొత్తం అంతా ఆయిల్ పట్టించేసుకోవాలండి. మొత్తం ఆయిల్ కూడా పిండి అంతటికి పట్టాలి. లేదంటే ఒక దగ్గర పెట్టి ఒక దగ్గర ఉండదు. మొత్తం అంతా పిండికి బాగా పట్టించుకోవాలి. పిండి అంతటికి కలిపేసుకున్నానండి. ఆయిల్ కూడా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు చూసారా ఆయిల్ సరిపోయింది. ఇలా ముద్దగా రావాలండి ఆయిల్కి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా గోరువెచ్చగా నీళ్ళు కొద్దిగా పోసుకుంటూ మొత్తం కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకుంటే గోరువెచ్చని నీళ్ళతో కలిపితే కారపూస చాలా క్రిస్పీగా వస్తుందండి. ఇలా మొత్తం అంతా ఇలా ముద్ద కట్టి మనం గిద్దలో పెడితే మనకి గిద్దకి వచ్చేలాగా ఒత్తుకోవడానికి సరిపడా లూజ్గా ఉంచుకొని ఈ ప్యాటర్న్ అయితే సరిపోద్దండి. ఇలా అయితే ఇలా మొత్తం అంతా పిండి అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు మొత్తం నేను పిండి అంతా కలిపేసుకున్నాను. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకొని దానికి సరిపడా పిండిని ఒకసారి మళ్ళీ ఎంతైతే జంతికల గొట్టం సరిపోద్దో అంత తీసుకొని పెట్టుకోవాలండి. మొత్తం ఇలాగా గిద్దలోకి సరిపడా ఫుల్గా పెట్టేసుకున్నాను. నేను ఈ పిండి తయారు చేసిన లోపు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ కూడా స్టవ్ మీద పెట్టేసానండి. ఆయిల్ కూడా కాగింది. ఇప్పుడు నేను ఇలా ఒత్తుకుంటున్నాను. మొత్తం జంతికల్లాగా ఇలా మొత్తం ఒత్తేసుకోవాలండి. ఆయిల్కి సరిపడా ఫ్లేమ్ కొంచెం హైలోనే ఉండాలండి. జంతికలకి ఎప్పుడైనా సరే కొద్దిగా మంట ఉండాలి. చూసారా అయిపోయింది. ఇలానే దీన్ని తీసి పక్కన పెట్టుకొని వేరేది కూడా ఇంకా అలాగే వేసుకోవాలండి. ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఇలానే జంతికలన్నీ వేసేసుకోవాలండి.
అంతేనండి, జంతికలు ఎంత రుచిగా ఉండి పుట్నాల పప్పుతో చేయటం వల్ల చాలా క్రిస్పీగా వచ్చినాయండి. చూసారా ఎలా అంటే మనకి పట్టుకుంటేనే ఊడిపోయేలాగా ఉన్నాయి. అలా తుంపంగానే చాలా క్రిస్పీగా వస్తాయండి. పుట్నాల పప్పుతో చాలా రుచికరమైన జంతికలు బాగున్నాయండి. కారపూస కాడ చాలా బాగుంటుందండి. దీనిలో వాము యాడ్ చేసామండి. వాము, నువ్వులు, ఈ పుట్నాల పప్పు అన్నీ హెల్త్కి మంచిదండి. మనం బయట తెచ్చుకునే వాటి కన్నా ఇలాంటి స్నాక్స్ చేసి పిల్లలకి ఇస్తే పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటాయండి.